వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మహాలక్ష్మి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీస పోటీ కూడా అనుమానమే. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా ఇంతటి దయనీయ స్థితిలో ఎన్నడూ లేదు. ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడి లక్ష్య సాధన దిశగా జయంబు నిశ్చయంబు అంటూ సాగిన పార్టీ ఇప్పుడు ఒకే ఒక్క ఓటమితో అధపాతాళానికి పడిపోయింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ విపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఎదురుకాగానే చతికిల పడిపోయింది. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. పార్టీ పరాజయం పాలై 3 నెలలు పూర్తిగా అయ్యాయో లేదో అప్పుడే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు బైబై చెప్పేసి కాంగ్రెస్ గూటికో కమలం చెంతకో చేరిపోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లారు. వీరంతా ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక పార్టీ మారిన వారిపై విమర్శలు చేయడానికి కూడా నైతిక అర్హత లేని స్థితిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. అధికారంలో ఉండగా కేసీఆర్ విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఆ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, నేతలను గంపగుత్తాగా బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అప్పుడు ఒప్పు అయింది. ఇప్పుడు తప్పు అని చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ అధినేత ఉన్నారు. ఇక నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు సొంత పార్టీ నేతలను కూడా కట్టడి చేయలేనంత బలహీనంగా మారడానికి కారణం అధికారంలో ఉండగా ఆయన వ్యవహరించిన తీరు, అనుసరించిన ఒంటెద్దు పోకళ్లే అని చెప్పాలి. ఎన్నడూ విపక్షాలను అంతవరకు ఎందుకు సొంత పార్టీ నేతలను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. కేబినెట్ సహచరులకు కూడా ప్రగతి భవన్ గేట్లు మూసే ఉండేవి. ఆయన్ని కలవాలని భావిస్తేనే ఎవరికైనా ప్రగతి భవన్ ప్రవేశం, లేకుంటే లేదు అన్నట్లుగా కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ఒక నియంతలా వ్యవహరించారన్న విమర్శలు అప్పట్లోనే ఉండేవి. అయితే అప్పుడు అధికారం చేతిలో ఉండడంతో ఆ విమర్శలను ఆయన ఖాతరు చేయలేదు. అంతెందుకు, అసెంబ్లీలో విపక్ష నేతల ప్రెజెన్స్నే భరించలేను అన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు ఉందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. తన విధానాలను వ్యతిరేకించే ఎవరిని ఆయన అసెంబ్లీలో కూర్చొనిలేదు. రేవంత్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈటెలను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా సస్పెన్షన్ వేట్లతో సభకు దూరంగా ఉంచడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు ఉదాహరిస్తున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా తయారైందంటే ఆయన పిలిచి టికెట్ ఇచ్చిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇక వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ కడియం కావ్యను ప్రకటించిన తర్వాత ఆమె ఓ బహిరంగ లేఖ రాసి పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించడమే కాకుండా కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సంకేతాలిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న నేతలు కూడా ఏ క్షణాన బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి మరక తమ మీద పడుతుందా అన్న భయంతో వణికిపోతున్నారు. అందుకే కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండించేందుకు కూడా పార్టీ నేతలు ముందుకు రావడం లేదని అంటున్నారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చినా పార్టీ క్యాడర్ నుంచి కానీ ప్రజల నుంచి కానీ కనీస స్పందన కరువైంది. అంతెందుకు, కవితను రాజకీయ వేధింపుల కోసమే అరెస్టు చేశారంటూ కేసీఆర్ ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేకపోయారు. అదే కేజ్రీవాల్ను ఇదే మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసినప్పుడు కేసీఆర్ ఖండించారు. అటువంటి ఖండన తన కూతురి విషయంలో చేయలేకపోయారు. సొంత తండ్రి స్పందించలేదంటే కవితకు కుంభకోణంలో పాత్ర ఉందనే కదా అని జనం చర్చించుకుంటున్నారు. ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేస్తున్న విమర్శలు, సవాళ్లు ఆయనలోని అసహనాన్ని బయట పెడుతున్నాయే తప్ప ప్రజల నుంచి స్పందన మాత్రం కానరావడం లేదు. ఈ పరిస్థితుల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ మేరకు కాంగ్రెస్, బీజేపీలకు పోటీ ఇవ్వగలదు అన్నది ప్రశ్నార్థకమేనని పరిశీలకులు అంటున్నారు.